హాయ్ నా పేరు మౌలి మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఎయిర్టెల్ ఫైబర్ అలాగే జియో ఫైబర్ యొక్క రెండింటి మధ్య కంపారిజన్ అలాగే రెండింటి యొక్క స్పీడ్ టెస్ట్ అండ్ రెండిట్లో వచ్చే ఓటీటీ యాప్స్ ఏంటి ఇలాగ టోటల్ ఎవ్రీథింగ్ ఈ రెండింటి యొక్క టోటల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూసుకుందాం వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి సో ఏది బెస్ట్ అనే విషయం మీకే తెలుస్తుంది సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ సో ఇదేంటంటే జనరల్గా మీరందరూ కూడాను ఆన్లైన్లో ఏదో ఒక సైట్లో షాపింగ్ చేస్తూనే ఉంటారు కదా సో ఇలా షాపింగ్ చేసేటప్పుడు ఆ సైట్స్కి సంబంధించి మీకు ఏదైనా బెస్ట్ డీల్స్ కావాలనుకున్నట్లయితే మనది ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉండడం జరుగుతుంది సో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ పిన్ కామెంట్లో కామెంట్ చేయడం జరుగుతుంది సో ఆ లింక్ మీరు క్లిక్ చేసి మన ఛానల్ని జాయిన్ అయినట్లయితే మీకు ది బెస్ట్ డీల్స్ ఏవైతే ఉన్నాయో లూట్ డీల్స్ అన్నీ కూడా వెంటనే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది సో అక్కడ నుంచి మీరు ఈజీగా పర్చేజ్ చేయొచ్చు ఒకవేళ మీకు ఆ లింక్స్ కనుక ఓపెన్ అవ్వనట్లయితే టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మౌలి టెక్ డీల్స్ అని టైప్ చేసినట్లయితే మన ఛానల్ లోగోతో రావడం జరుగుతుంది సో అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ విషయానికి వస్తే ఇది మనకి సిటీ బట్టి ప్లాన్స్ అనేవి వేరే అవుతూ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటున్న సిటీలో మనం చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే వేరే సిటీలు మనకు దగ్గరలో ఉన్న విశాఖపట్నం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంటర్నెట్తో పాటు అన్లిమిటెడ్ కాల్స్ కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మొత్తం ఓవరాల్గా ఇండియా మొత్తం కూడాను కొన్ని సిటీస్కి ఒక రకమైన ప్లాన్స్ అలాగే కొన్ని సిటీస్కి ఒక రకమైన ప్లాన్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓవరాల్ ఇండియా మొత్తం ఒకే రకమైన ప్లాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు మ్యాక్సిమం వేరియేషన్ వచ్చేసరికి మనకి మేజర్ సిటీస్లో మనకి అన్లిమిటెడ్ కాల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలాగే నార్మల్ సిటీస్ చిన్న సిటీస్కి వచ్చేసరికి వీళ్ళు అన్లిమిటెడ్ కాల్స్ అనేది తీసేయడం జరుగుతుంది సో ఇదే మేజర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది మిగతా ప్లాన్స్ అయితే యాజ్ టీస్గానే ఉండడం జరుగుతుంది జియో ఫైబర్లో చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్ ఇండియా మొత్తం ఒకటే ప్లాన్స్ అనేది ఉండడం జరుగుతుంది అది చిన్న సిటీ అయినా అవ్వచ్చు లేదంటే మెట్రో సిటీ అవ్వచ్చు ఇంకే సిటీ అయినా సరే ఓవరాల్గా ఇండియా మొత్తం ఒకటే ప్లాన్ ఉంటుంది వన్ నేషన్ వన్ ప్లాన్ అనే దీంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ మీరు చూస్ చేసుకున్నా ఒకటే ప్లాన్ ఉంటుంది సో ఎయిర్టెల్లో మనకి బేసిక్ ప్లాన్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే బేసిక్ ప్లాన్ వచ్చేసరికి మనకి 40 MBps స్పీడ్తో రావడం జరుగుతుంది ఇది వ్యాలిడిటీ వచ్చేసరికి మనకి 30 days వరకు రావడం జరుగుతుంది అలాగే ఇందులో మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యొక్క బెనిఫిట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో మనకి కొన్ని బండిల్ ఆఫ్ కంటెంట్ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైక్ సోనీ లివ్ కంటెంట్ కూడాను మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో ఫ్రీగా రావడం జరుగుతుంది సో ఈ కంటెంట్ అంతా కూడాను మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో మనం చూసుకోవచ్చు అలాగే ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 499 per month ఉంటుంది అలాగే దీనికి 18% GST కలుపుకున్నట్లయితే 588 588 రూపాయలు అవడం జరుగుతుంది పర్ మంత్ బేసిక్ ప్లాన్ చూసుకున్నట్లయితే 30 MBps ప్లాన్ రావడం జరుగుతుంది ఇందులో 30 days వరకు వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి 399 రూపీస్ ప్లస్ 18% GST కలుపుకున్నట్లయితే 470 రూపీస్ అవడం జరుగుతుంది సో ఇందులో ఎటువంటి ఓటీటీ కంటెంట్ కూడా మనకు రావడం లేదు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎయిర్టెల్లో మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యొక్క బండిల్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ కొంత కంటెంట్ అనేది మీరు యాక్సెస్ చేయొచ్చు ఎయిర్టెల్లో సో జియోలో మీరు చూసుకున్నట్లయితే బేసిక్ ప్లాన్లో మీకు ఎటువంటి ఓటీటీ అనేది రాదు ఓన్లీ మీకు నెట్ మాత్రమే అది కూడా 30 MBps స్పీడ్తో రావడం జరుగుతుంది ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితే 40 MBps స్పీడ్తో రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎయిర్టెల్ ప్లాన్ వచ్చేసరికి మనకి 150 MBps ప్లాన్ అనుకోవచ్చు సో ఇందులో మనకి 30 days వరకు డేటా వ్యాలిడిటీ అనేది ఉండడం జరుగుతుంది అలాగే ఇందులో మనకి ఎటువంటి ఓటీటీ యాప్స్ రావడం లేదు ఓన్లీ మనకి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటీటీ యాప్ మాత్రమే ఇందులో కూడా రావడం జరుగుతుంది సో ఏదైతే మీ బేసిక్ ప్లాన్లో ఉందో సో ఇందులో కూడా అలానే ఉంటుంది బట్ ఇందులో స్పీడ్ వచ్చేసరికి మనకి 150 MBps వరకు కూడా రావడం జరుగుతుంది సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 799 ఉండడం జరుగుతుంది దీనికి 18% GST కలుపుకున్నట్లయితే 942 రూపాయలు అవడం జరుగుతుంది టోటల్గా జియోలో నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్లయితే 100 MBps ప్లాన్ ఇది వచ్చేసరికి మనకి 30 days వ్యాలిడిటీతో రావడం జరుగుతుంది ఎటువంటి ఓటీటీ యాప్స్ కూడా ఇందులో కూడా రావడం లేదు దీని ప్రైస్ వచ్చేసరికి 699 రూపాయలు ఉంటుంది అలాగే 18% GST కలుపుకున్నట్లయితే 824 రూపీస్ అవడం జరుగుతుంది నెక్స్ట్ ప్లాన్ ఎయిర్టెల్లో వచ్చేసరికి మనకి 200 MBps ప్లాన్ సో ఇది మనకి ఇందులో 30 days వరకు కూడా వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది ఇందులో మనం చూసుకున్నట్లయితే మేజర్గా మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ రావడం జరుగుతుంది అలాగే అమెజాన్ ప్రైమ్ రావడం జరుగుతుంది అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బండిల్ కూడాను ఇందులో కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అన్ని మ్యాక్సిమం ఎయిర్టెల్లో వచ్చే అన్ని ప్లాన్స్లో కూడాను మనకి బేసిక్ ప్లాన్ నుంచి టాప్ ఎండ్ ప్లాన్ వరకు కూడాను ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బండిల్ అనేది కామన్గా ఉండడం జరుగుతుంది బట్ ఏదైతే మనకి 999 అండ్ అబోవ్ ప్లాన్స్ ఉన్నాయో వాటిలో మాత్రం మనకి నెట్ఫ్లిక్స్ కానీ లేదంటే హాట్స్టార్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు వచ్చేసరికి 999 రూపాయల ప్లాన్ అలాగే దీనికి 18% GST కలుపుకున్నట్లయితే 1178 రూపాయలు అవడం జరుగుతుంది సో తర్వాత ప్లాన్ జియోలో మనం చూసుకున్నట్లయితే 150 MBps ప్లాన్ అనుకోవచ్చు
సో ఇది మేజర్గా మనకి ఎయిర్టెల్లో ఇక్కడ కూడాను సేమ్ ఇదే ప్రైస్లో మనకి ఎయిర్టెల్లో కూడా ఉంటుంది. ఎయిర్టెల్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 150 MBPS ప్లాన్ 30 days వరకు రావడం జరుగుతుంది. ఇందులో మనకి మేజర్ OTT యాప్స్ అన్ని కూడాను కవర్ అవడం జరుగుతుంది. ప్రైమ్ వీడియో వస్తుంది, అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది, సోనీ లివ్ ఉంటుంది, అలాగే G5 ఉంటుంది, అలాగే వూట్ ఉంటుంది, సన్ నెక్స్ట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని ప్లాన్స్ కూడాను మనకి ఇందులో కవర్ అవడం జరుగుతుంది. సో ఓన్లీ ఎక్సెప్ట్ నెట్ఫ్లిక్స్ తప్పించి మిగతా OTT కంటెంట్ అంతా కూడాను మనకి 999 ప్లాన్లో రావడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 999 ఉంటుంది. అలాగే ఇందులో 18% GST కలుపుకున్నట్లయితే 1178 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఇదే ప్లాన్ మనకి సేమ్ ప్రైస్తోనే ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితే ఒక 50 MBPS స్పీడ్ ఎక్స్ట్రాతో రావడం జరుగుతుంది. అది 200 MBPS స్పీడ్తో వస్తుంది. బట్ ఇందులో ఉన్న OTT కంటెంట్ అయితే అందులో రావడం లేదు. అందులో మనకి మేజర్గా అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది. ఈ G5 కానీ లేదంటే వూట్ లైక్ ఇట్లాంటి OTT కంటెంట్ ఏది కూడా మనకు అందులో ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ తర్వాత ప్లాన్ విషయానికి వస్తే 300 MBPS ప్లాన్. సో ఇది కూడా మనకి 30 days వరకు వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. సో ఏదైతే 999 ప్లాన్ ఉందో సేమ్ మనకి OTT యాప్స్ ఉంటాయి. ఇందులో ఎక్స్ట్రాగా మనకి నెట్ఫ్లిక్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మేజర్గా నెట్ఫ్లిక్స్ ఎవరైతే కావాలనుకుంటారో, అలాగే స్పీడ్ కూడాను 200 MBPS కంటే ఎక్కువ 300 MBPS కావాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ఈ ప్లాన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసరికి 1499 అలాగే ప్లస్ 18% GST కలుపుకున్నట్లయితే 1768 రూపాయలు అవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి 300 MBPS ప్లాన్. ఏదైతే మనకి 999 ప్లాన్లో ఉన్నాయో సేమ్ OTT యాప్స్ ఇందులో కూడా ఉంటాయి. అలాగే ఎక్స్ట్రాగా మనకి నెట్ఫ్లిక్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది 300 MBPS ప్లాన్ 30 days. అలాగే ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 1399 ప్లస్ 18% GSTతో రావడం జరుగుతుంది. సో ఇందులో ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే, సో ఎయిర్టెల్లో ఇన్స్టాలేషన్ కోసం 1000 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. బట్ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే ఎయిర్టెల్లో ఒక ఆఫర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే మీరు ప్లాన్ చూస్ చేసుకుంటారో ఆ ప్లాన్ బట్టి మీరు బేసిక్ ప్లాన్ కనుక చూస్ చేసుకున్నట్లయితే 6 months ప్లాన్ మీరు ముందే రీఛార్జ్ కనుక చేసుకున్నట్లయితే మీకు రౌటర్తో పాటు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో 15% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనకి GST లేకుండానే ఈ ప్లాన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు 3000 రూపీస్ కనుక మీరు ముందుగా రీఛార్జ్ పెట్టి మీరు ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది, ఫ్రీ రౌటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 6 months వరకు కూడాను 40 MBPS ప్లాన్ అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే 999 ప్లాన్ అంతకంటే అబోవ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే 3 months మీరు చేసుకున్నట్లయితే ఇన్స్టాలేషన్ ఫ్రీ ఉంటుంది. అలాగే మీకు రౌటర్ కూడాను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో మనకి ఎయిర్టెల్ వాళ్ళు టీవీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందుకోసం మనకి 4K సెటప్ బాక్స్ అనేది 1500 రూపాయలు పెట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎయిర్టెల్ సెటప్ బాక్స్లో మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఈవెన్ ఏదైనా ఒక కంటెంట్ మీరు ఆ 4K సెటప్ బాక్స్లో చూడాలి అనుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మీరు 149 రూపీస్ రీఛార్జ్ అనేది దీనికి చేయాల్సి ఉంటుంది. 149 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నట్లయితేనే మీరు అందులో ఏదైనా కంటెంట్ మీ OTT కంటెంట్ కానీ లేదంటే యూట్యూబ్ కానీ ఏదైనా సరే చూసే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ మంత్ కూడా ఈ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే జియోలో మనకి 2 types ఆఫ్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి. ఓన్లీ మీరు నెట్ మాత్రమే కావాలనుకున్నట్లయితే మీకు ఓన్లీ సెటప్ బాక్స్ అవసరం లేదు అనుకున్నట్లయితే, ఓన్లీ మీకు నెట్ మాత్రమే కావాలనుకున్నట్లయితే ఓన్లీ వాళ్ళ రౌటర్తో ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు. దీనికి 1500 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు 30 days లోపు మీ కనెక్షన్ మీకు నచ్చలేదు, మీరు ఎప్పుడైనా రిటర్న్ చేయాలనుకున్నట్లయితే ఈ 30 days లోపు మీకు దీనికి 30 days పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 days కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అవసరం లేదు అనుకున్నట్లయితే మీరు వాళ్ళకి ఎవరైతే సర్వీస్ పర్సన్ ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ అయినట్లయితే లేదంటే ఆన్లైన్లో కూడా మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఈ అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇంకొక ప్లాన్ ఇందులో వచ్చేసరికి 4K సెటప్ బాక్స్తో రావడం జరుగుతుంది. విత్ 4K సెటప్ బాక్స్తో వచ్చే ప్లాన్ ఏంటంటే మీకు ఏదైతే ఈ OTT కంటెంట్ ఉంటాయో మనకి 999తో స్టార్ట్ అవుతున్నాయి. ఈ OTT కంటెంట్ అంతా కూడాను ఈ 4K సెటప్ బాక్స్లో మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఇందులో కూడాను ఇది మనకి 1 month ట్రయల్ పీరియడ్ ఉంటుంది. ఈ 1 month ట్రయల్ పీరియడ్లో మీకు అవసరం లేదనుకున్నట్లయితే ఈ అమౌంట్ అనేది మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. సో ఎయిర్టెల్లో మనకి ట్రయల్ పీరియడ్ అనేది ఉండదు. ఏదైతే మీరు కనెక్షన్ తీసుకుంటారో ఆ కనెక్షన్ అనేది స్టార్టింగ్ నుంచి మీరు అమౌంట్ పే చేసేసాక స్టార్టింగ్ day 1 నుంచి మీకు స్టార్ట్ అవడం జరుగుతుంది. సో జియోలో మాత్రం మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కోసం ఏదైతే అమౌంట్ మీరు పే చేస్తారో ఆ అమౌంట్ కట్టేసాక ఆఫ్టర్ 1 month మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లైవ్ టీవీ విషయానికి వస్తే ఎయిర్టెల్లో కానీ జియోలో కానీ వాళ్ళు చెప్పేది లైవ్ టీవీ ఉంటుందని చెప్తారు. బట్ ఈ లైవ్ టీవీ ఎలా ఉంటుందంటే మీరు ఈ సెటప్ బాక్స్లో వాళ్ళు ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్లో మీరు ఏంటంటే ప్రతి ఒక్క ఛానల్ కూడా బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. సో బ్రౌజ్ చేయడం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా టీవీ చూడాలనుకున్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా మీకు హాట్స్టార్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో హాట్స్టార్లో మీరు మా టీవీ అనేది చూస్తారు. బట్ వెంటనే మీరు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ జీ నెట్వర్క్ ఛానల్ చూడాలనుకున్నట్లయితే ఆ హాట్స్టార్ క్లోజ్ చేసి G5 యాప్ అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడాను ప్రాసెస్తో కూడుకున్న పని. అలాగే ఎవరైతే అవేర్నెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయగలరు. సో రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ లేదంటే
కొంచెం అవేర్నెస్ తక్కువ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మనకి ఇంతవరకు ఉన్న అలవాటు ఏంటంటే జస్ట్ రిమోట్లో ఒక డెడికేటెడ్గా ఒక ఏదైనా నెంబర్ కొడితే పర్టికులర్ ఛానల్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇందులో మనకి ఆ అవకాశం ఉండదు. పర్టికులర్గా మనకి ఏదైనా ఒక ఛానల్ కావాలంటే ఆ పర్టికులర్ యాప్ ఓపెన్ చేసి బ్రౌజ్ చేసుకునే ఛాన్స్ మాత్రమే ఉంది. సో ఇది ఒకటైతే మనకి ఇందులో మైనస్. సో లైవ్ టీవీ ఓన్లీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ బ్రాడ్బ్యాండ్తో వచ్చే లైవ్ టీవీని అయితే స్కిప్ చేయొచ్చు. సో టీవీ ఛానల్స్ విషయానికి వస్తే జియోలో మనకి ఏదైతే 999 ప్లాన్ ఉంటుందో 999 అండ్ అబోవ్ ప్లాన్స్లో మాత్రం మీకు ఆల్మోస్ట్ అన్ని నెట్వర్క్ ఛానల్స్ అనేవి మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది, ఎక్సెప్ట్ ఈటీవీ నెట్వర్క్. మా టీవీ నెట్వర్క్ చూసుకున్నట్లయితే వీళ్ళు హాట్స్టార్ ఎలాగో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హాట్స్టార్లో కవర్ అయిపోద్ది. అలాగే జీటీవీ నెట్వర్క్ అంతా కూడాను G5లో కవర్ అవుతుంది. అలాగే జెమినీ టీవీ నెట్వర్క్ అంతా కూడాను సన్ నెక్స్ట్లో మనకి కవర్ అవడం జరుగుతుంది. అలాగే సోనీ కంటెంట్ అంతా కూడాను సోనీ లివ్లో, అలాగే కలర్స్ ఛానల్స్ అన్నీ కూడాను వూట్ అనే యాప్లో మనకి ఇవన్నీ కూడాను కవర్ అవడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు జియో టీవీ ప్లస్ అనే ఒక అప్లికేషన్ మనకి 4K సెటప్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులోంచి మనం ఈజీగా ఛానల్స్ అనేవి బ్రౌజ్ చేసుకోవచ్చు. సో స్పీడ్ టెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ నేను రెండిట్లో కూడాను బేసిక్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునే మీకు స్పీడ్ టెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ కూడాను ఈ బేసిక్ ప్లాన్లోనే ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఈ బేసిక్ ప్లాన్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను బేసిక్ ప్లాన్ మాత్రమే స్పీడ్ టెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ బేసిక్ స్పీడ్ టెస్ట్లో మనకి ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితే ఇది మనకి 40 Mbps స్పీడ్తో రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి ఎప్పుడు కూడాను ఎయిర్టెల్లో 40 Mbps స్పీడ్ లేదంటే 100 Mbps స్పీడ్ అనుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఒక 5 to 10 Mbps స్పీడ్ ఎక్కువగానే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 40 to 45 Mbps వరకును స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మనకి 50 Mbps వరకు కూడాను ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో మనకి అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడాను స్పాంటేనియస్గా ఒకేలా ఉంటాయి. సో ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్టెల్లో కానీ జియోలో కానీ చూసుకున్నట్లయితే అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడాను మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉండడం జరుగుతుంది. స్పీడ్ టెస్ట్ విషయానికి వస్తే జియోలో మనకి బేసిక్ ప్లాన్ 30 Mbps స్పీడ్తో రావడం జరుగుతుంది. సో ఈ స్పీడ్ టెస్ట్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏదైతే డేటా ప్రామిస్ చేస్తారో ఆ స్పీడ్ అయితే మనకి రావడం జరుగుతుంది. మోస్ట్లీ మనకి 30 Mbps డౌన్లోడ్ స్పీడ్ అలాగే అప్లోడ్ స్పీడ్ కూడా 30 Mbps వరకు రావడం జరుగుతుంది. సో ఏదైనా ప్లాన్లో వీళ్ళు ఏదైతే డేటా ప్రామిస్ చేస్తారో ఏదైతే స్పీడ్ ప్రామిస్ చేస్తారో ఆ స్పీడ్ వరకు అయితే మనం గెయిన్ చేయొచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో సర్వీస్ విషయానికి వస్తే ఎయిర్టెల్ అయితే నేను ఆల్మోస్ట్ 6 months నుంచి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఈ 6 monthsలో 1 or 2 times మనకి డౌన్ టైం అయితే ఉండడం జరిగింది. డౌన్ టైం అంటే ఎక్కడైనా మేబీ ఏదైనా మధ్యలో వైర్స్ కట్ అయినా లేదంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ అవడం వల్ల అది కూడా మనకి ½ hour కంటే ఎక్కువ అయితే ఎప్పుడు లేదు. సో వెంటనే వాళ్ళు రీస్టోర్ చేయడం జరిగింది. సో ఇంతవరకు అయితే నేను ఇన్స్టాలేషన్ చేసుకున్నాక ఇప్పుడు కూడా టెక్నీషియన్ నేను పిలిపించుకొని సర్వీస్ చేయించుకునే సిచ్యువేషన్ అయితే నాకు ఇంతవరకు రాలేదు. సో మోస్ట్లీ సర్వీస్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సర్వీస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ జియో ఫైబర్ నేను 1 year పైన నేను యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి మనకి డౌన్ టైం కానీ లేదంటే ఎటువంటి ఇష్యూస్ అయితే నేను ఇంతవరకు ఫేస్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన కనెక్టివిటీ ఆ విధంగా ఉంటుంది. వీళ్ళు సొంతంగా ఫోల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకొని వీళ్ళు వైరింగ్ కూడాను వీళ్ళు ఓన్గా చేసుకున్నారు కాబట్టి ఎక్కడ కూడాను బ్రేక్ అవ్వడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇటువంటి ఇబ్బంది అయితే నేను కలగలేదు. బట్ ఆన్లైన్లో నాకు వచ్చే కామెంట్స్ నేను ఆల్రెడీ జియో ఇన్స్టాలేషన్ గురించి నేను పెట్టిన వీడియోస్లో వచ్చిన కామెంట్స్ ఏంటంటే సర్వీస్ బాగోలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. సో అది నేను వాళ్ళతో చాట్ చేశాక నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా వరకు వీళ్ళు కనెక్షన్స్ ఇవ్వడంలో సర్వీస్ అనేది సరిగా లేదని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే సర్టెన్ ఏరియాస్లో మాత్రమే వీళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో వీళ్ళు కవర్ చేయడం లేదు. సో అట్లాంటి టైంలో మనకి ఏంటంటే సర్వీస్ ఇష్యూస్ అనేవి చాలా వరకు ప్రాబ్లం వస్తుంది. చాలామందికి ఇంటర్నెట్ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు పెట్టుకోవాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడాను వీళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇవ్వకపోవడం వల్ల చాలామందికి సర్వీస్ ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. వన్స్ ఎప్పుడైతే మీరు ఇన్స్టాలేషన్ అయిపోయినాక మీకు ఎటువంటి ఇష్యూస్ అనేవి లేవు. మ్యాక్సిమం నాకు వచ్చే కామెంట్స్ కూడాను ఎక్కువ బిఫోర్ ఇన్స్టాలేషన్ సర్వీస్ ఇష్యూస్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ బ్రాడ్బ్యాండ్స్లో మనకి అన్లిమిటెడ్ డేటా వస్తుందా అని అనుకున్నట్లయితే సో అన్లిమిటెడ్ డేటా అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఎయిర్టెల్లో మనకి 3333 GB డేటా అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్. ఒక మంత్కి అయితే 3333 GB డేటాని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ మనం ఎంత హెవీ యూజర్ అయినా సరే మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే 500 నుంచి 1000 GB వరకు మాత్రమే ఎవరైనా యూటిలైజ్ చేసుకోగలరు.
అంతకు మించి యూజ్ చేసే వాళ్ళు అయితే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్ లేదంటే ఇంకా వేరే ఏదైనా గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీస్ ఇట్లాంటి వీటికి మాత్రం ఇంకా ఎక్కువ జీబీ అవసరం పడుతుంది. మోస్ట్లీ మన ఇండివిజువల్ యూజర్ కానీ లేదంటే ఒక యూట్యూబర్ అయినా సరే ఎవరైనా సరే వీడియోస్ అప్లోడ్ చేసినా లేదంటే డౌన్లోడ్ చేసినా మూవీస్ డౌన్లోడ్ చేసుకున్నా ఏది చేసుకున్నా సరే మీరు ఇంట్లో ఒక 6 లేదంటే 10 డివైజెస్ వరకు కూడా దాన్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకున్న 1000 జీబీ కంటే ఎక్కువ డేటాను అయితే మీరు కన్జ్యూమ్ చేయలేరు. సో మిగతా 2000 జీబీ మనకి ఫ్రీగానే పోతుంది. సో ఇది 3000 జీబీ పైన వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ డేటానే మనం చెప్పుకోవచ్చు. ఇందులో డైలీ లిమిట్స్ కానీ ఎటువంటి లిమిట్స్ కానీ ఉండవు. సో ఇందులో కూడా డేటా విషయానికి వస్తే ఆల్మోస్ట్ వీళ్ళు కూడాను 3000 జీబీ కంటే ఎక్కువ డేటాని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3300 జీబీ డేటా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడాను ఆల్మోస్ట్ ఎంత హెవీ యూజర్ అయినా సరే మీకు ఈజీగా సరిపోతుంది. అందులో ఎటువంటి డౌటే ఉండదు. ఎటువంటి డేటా ప్లాన్ చూస్ చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే జనరల్గా మీరు ఒక బేసిక్ యూజర్ లేదంటే మీ ఇంట్లో ఒక 5 మెంబర్స్ అంతకంటే తక్కువ మందికి స్మార్ట్ డివైజెస్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా నెట్ కావాలి అనుకున్నట్లయితే మీరు బేసిక్ ప్లాన్ ఈజీగా సరిపోతుంది. ఎందుకంటే ఎయిర్టెల్లో 40 Mbps స్పీడ్ వస్తుంది, అలాగే జియోలో చూసుకుంటే 30 Mbps ప్లాన్ వస్తుంది. సో ఈ రెండిట్లో కూడాను మీకు కావాల్సిన స్పీడ్ అనేది సరిపోతుంది. మీకు అంతకంటే ఎక్కువ లైక్ ఏదన్నా ఆఫీస్ వర్క్ కానీ లేదంటే మీరు ఏదైనా ఆన్లైన్ కాల్స్కి అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే నెక్స్ట్ ప్లాన్కి మీరు అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 40 Mbps స్పీడ్లో మీరు ఏదైనా ఆన్లైన్ కాల్స్ కానీ అటెండ్ అవ్వాల్సి వస్తే కొంచెం మీకు మిగతా డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉండేటప్పుడు మీకు కొంచెం ల్యాగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నట్లయితే అప్గ్రేడ్ ప్లాన్ చూస్ చేసుకోవడం బెటర్. లేదంటే 1 మంత్ మీరు ఈ రీఛార్జ్ చేసుకుని ఈ ప్లాన్లో మీకు సరిపోతుంది అనుకుంటే అయితే ఇదే ప్లాన్ మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఈ అప్గ్రేడ్ ప్లాన్ అనేది ఎవరైతే ఈ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్స్ చేస్తారో అలాగే యూట్యూబ్ గేమింగ్స్ ఛానల్స్ ఉంటాయి, లైవ్ గేమింగ్ స్ట్రీమింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి, అలాగే ఆఫీస్ కాల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైతే 100 Mbps కంటే ఎక్కువ స్పీడ్ ఉన్న ప్లాన్స్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. అలాగే ఈ ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కోసం ఇన్ కేస్ ఎవరైనా ఇప్పటికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ కోసం నెట్ పెట్టుకోవాలనుకున్నట్లయితే వాళ్ళకి ఈ బేసిక్ ప్లాన్ అనేది ఈజీగా సరిపోతుంది. సో అన్లిమిటెడ్ కాలింగ్ విషయానికి వస్తే ఎయిర్టెల్లో మనకి కొన్ని ఏరియాస్లో అన్లిమిటెడ్ కాలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్లు. సో ఈ అన్లిమిటెడ్ కాలింగ్ మనం యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎలా అంటే మనకి ఏదైతే ఒక ల్యాండ్ లైన్ ఉంటుంది కదా, ఈ ల్యాండ్ లైన్ డైరెక్ట్గా మనకి రౌటర్కి మనం కనెక్ట్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా మనకి వచ్చే కాల్స్ని వాళ్ళు ఒక నెంబర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ ద్వారాగా మనం ఈ ల్యాండ్లైన్ కాల్స్ అనేవి మనం యూటిలైజ్ చేస్తాం. సో జియోలో కూడాను అన్లిమిటెడ్ అన్ని ప్లాన్స్లో కూడాను మనకి అన్లిమిటెడ్ కాలింగ్ అనేది ఫీచర్ ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి వీళ్ళు ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ అయితే ఉండడం జరుగుతుంది, జియో జాయిన్ అని చెప్పేసి. సో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న మీ వైఫై నెట్వర్క్లో ఒక 4 మొబైల్స్ వరకు కూడాను ఇందులో కనెక్ట్ అయ్యి ఎట్ ఎ టైం మీరు కాల్స్ అనేవి సేమ్ నెంబర్తోనే వేరే డివైజెస్లో మీరు లాగిన్ అయ్యి కాల్స్ చేసుకోవచ్చు. ఈ వైఫై రేంజ్లో ఉన్నంత వరకు అయితే మాత్రం మీకు ఫ్రీ వైఫై కాలింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అదర్వైజ్ మీరు బయటకు వెళ్ళాక ఇది ఎటువంటి కాల్స్ అయితే ఉండవు. సో మనకి ఎటువంటి ల్యాండ్ లైన్తో పని లేదు. మీ దగ్గర ఒక స్మార్ట్ డివైస్ ఒక స్మార్ట్ మొబైల్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు. లేదు వీడియో కాల్స్ చేసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్గా మీ టీవీకి లేదంటే ఏదైతే ఈ సెటప్ బాక్స్ ఉంటుందో దానికి ఒక వెబ్ క్యామ్ కనెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని త్రూ ఆ అప్లికేషన్ ద్వారా మీరు వీడియో కాల్స్ కూడా మీరు టీవీలోనే చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ రెండింటి మధ్య కంపారిజన్ వీడియో అయితే. సో ఈ రెండింటి మధ్య కంపారిజన్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఈ రెండిట్లో ది బెస్ట్ ఏదని చెప్పుకున్నట్లయితే రెండు కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా రావడం జరుగుతుంది. బట్ ఎంతో కొంత అయితే మనకి జియో ఫైబర్ అయితే మాత్రం మనకి అందరికీ కూడా అందుబాటులోనే, అలాగే బెస్ట్ ఓటీటీ యాప్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ రేట్లో మనకి ఎయిర్టెల్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, బట్ జియోలో స్పీడ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ స్పీడ్ అయితే అందరికీ సరిపోతుంది. అలాగే మనకి మెయిన్గా కావాల్సిన ఓటీటీ యాప్స్ అన్నీ కూడాను జియోలో ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఎయిర్టెల్తో కంపేర్ చేసుకుంటే జియో అనేది ఓటీటీ యాప్స్ పరంగా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఓన్లీ ఓటీటీ యాప్స్తో మాకు సంబంధం లేదు, లేదంటే ఎక్కువ స్పీడ్ మీకు కావాలనుకున్నట్లయితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.